వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. అరవై ఒకటవ నామాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు 62వ నామం త్రికకుద్ధామ అనేది. అందువల్ల ఇందులో త్రికకుబ్ధామ్నే నమః, పరమాణు మాత్రం హి సృష్టి సంహార గోచరమిదం విశ్వం. పరమాత్మ దృష్టిలో అంటే సృష్టి సంహారములకు లోనైన ప్రాకృతమైనటువంటి ప్రపంచమంతా పరమాత్మ దృష్టిలో పరమాణు మాత్రమే, అనగా ఇది అత్యల్పమైనది అని అర్థం. త్రికకుద్ధామ అంటే ప్రపంచము సృష్టి కార్యక్రమం అంతా చేతనాత్మకమైనటువంటి సకల ప్రపంచము పరమాత్మకు అణు మాత్రమే అనే అర్థాన్ని సూచిస్తుంది. త్రికకుబ్ధామ అని కూడా మనం దీన్ని త్రికకుపు త్రికకుత్ అని రెండుగా చెప్తున్నాము. అంటే ప్రాకృత లీలా విభూతి కంటే నిత్య విభూతి 3 రెట్ల అధిక ఉంటుంది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని మనకు చెప్తుంది. మంత్ర పుష్పం అంటాం మనం, పరమాత్మ యొక్క విధానం చెప్తుంది. అంటే ఈ ప్రపంచమంతా ఒక పాదము, పరమాత్మ విభూతి త్రిపాత్ అని అంటాం. అంటే పరమ మహత్ పరిమాణం ఉన్నటువంటి నిత్య విభూతిని, పరమాణు వలె అల్పమైనటువంటి ఇలా విభూతిని రెంటిని కలుపుకుంటే త్రికకుద్ధామ. అంటే యస్య అయుత అయుత అంశ అంశే విశ్వశక్తి ఇయం స్థిత మేరోరివాణు యస్యైతత్ అని విష్ణు పురాణ వాక్యం. ఇదంతా కూడా అంటే ఏంటి? కనబడే ప్రపంచమంతా లీలా విభూతి అంతా పరమాత్మ స్వరూపంలో అయుత అయుత అంశం 10,000 కోట్ల అంశంలో అతి సూక్ష్మ అంశం అని తెలుపుతుంది. మేరువునకు మందరము, మేరువునకు ముందర పరమాణువు వంటిది. పరమాత్మ మేరువు, విశ్వం పరమాణువు అని 2వ వాక్యానికి అర్థం. ఇలా త్రికకుబ్ధామ అన్నటువంటి దానికి మనం ఈ అర్థాన్ని చెప్పుకున్నాం. లేదు దీనికి కొంచెం త్రికకుతు అనే పదానికి 3 జంటలు అని అర్థం. అంటే 6 గుణములు, జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్ అనేటువంటి 6 గుణాలను త్రికకుత్ అనేటువంటిది బోధిస్తుంది. కకుత్ అంటే జంట, త్రికకుత్ అంటే 3 జంటలు. 3 జంటలైనటువంటి 6 గుణములకు ధామ, ఆశ్రయమైన వాడు అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. కనుకనే పరమాత్మను త్రియుగ అంటారు. చెప్తారు శాస్త్రంలో పరమాత్మ త్రియుగ అంటే 3 జంటలు కలవాడు. లేదు మోక్షధర్మాన్ని వివరించేటువంటి వేరొక ఋషుల యొక్క నిర్వచనం ప్రకారం త్రికకుత్ అంటే వరాహావతారమున 3 మూపురములను ధరించిన వాడు అని అర్థం చెప్పవచ్చు. పరమాత్మ వరాహావతారంలో 3 మూపురాలట. ఈ విషయము స్వయముగా పరమాత్మే తథైవాసం త్రికకుతః శరీరస్య ప్రమాపణాత్ అని శ్లోకం చెప్పాడు. మూపురములు కల వరాహ రూపమును, 3 రూపముల వరాహ రూపమును నేను పొందిన వాడనై హిరణ్యాక్షుణ్ణి సంహరించాను, అతని శరీరాన్ని నశింపచేశాను, హింసింపచేశాను, సంహరింపచేశాను అని పరమాత్మే స్వయంగా చెప్పాడు. కనుక 3 ఊపురములు కలవాడు కాబట్టి అతన్ని త్రికకుత్ అంటాము. ఈ 3వ అర్థం
త్రికకుత్ వేరు నామము, ధామ అనేది వేరు నామం. త్రికకుతే నమః, ధామ్నే నమః. మూడో అర్థానికి, రెండర్థాలకు త్రికకుత్ ధామ అనేటువంటిది ఒకే పేరు. ఇలా గ్రహించాలి. ధామ అనగా తేజస్వరూపుడు అని అర్థం. అంటే ఏమిటి? 3 దంటలు కలవాడు, అనంతమైన విశ్వం అణువుగా కలవాడు, 3 మూపురాలు ఉన్నటువంటి వరాహ రూపం ధరించిన వాడు అనేటువంటి 3 అర్థాలు త్రికకుప్ ధామ అనే దానికి అర్థంగా చెప్పుకున్నాం. త్రికకుప్ వేరు, ధామ వేరు. ఇప్పుడు ఇంకో 63వ నామం పవిత్రం. 63వ నామము పవిత్రం. అంటే ఓం పవిత్రాయ నమః. అంటే ఏమిటి? పరమాత్మ ఇలాంటి విభవం యొక్క వరుసగా వెనుకటి నామాలతో పరమాత్మ యొక్క కొన్ని గుణాలను అనంతములుగా మనం చెప్పుకున్నాం. పరమాత్మ యొక్క ఉభయ విభూతులను చెప్పుకున్నాం. పరమాత్మ స్వరూపాన్ని నిరూపించుకున్నాం. ఇవన్నీ మెట్లుగా చెప్పుకున్నాం. అంటే పరమాత్మ స్వరూప పరిజ్ఞానానికి ఇవన్నీ మెట్లు. ఇవన్నీ విభూతులు, గుణ విభూతులు కదా. ఇలాంటి అనంతమైన గుణ విభూతులు కల పరమాత్మ స్వరూపాన్ని పైనామాలతో మనం వివరించుతున్నాడు ప్రత్యేకించి. అందులో ఈ పవిత్రం అనేటువంటి నామం భగవత్ స్వరూపానికి పరిశుద్ధతను తెలియజేస్తుంది. పవిత్రుడు ఆయన. అతనికి ఎలాంటి దోషాలు అంటవు, ఎలాంటి అపవిత్రత కూడా అంటదు. పూయి పవనే అనేటువంటి ధాతువు మీద మనకు ఈ రూపం ఏర్పడుతుంది. అంటే ఏమిటి? శుద్ధిని కలిగించువాడు అని అర్థం. ఈ అర్థంలో ఈ పదం మనకు పవిత్రాణం పవిత్రం యః మంగళానాంచ మంగళం అని మనం చెప్పుకున్నాం కదా. అదే రీతిలో ఈ స్వామి మనకు మొదలు చెప్పినట్టుగా పరిశుద్ధమైన స్వరూపము కలవాడు. అపహత పాప్మా విజరహ విమృత్యు చెప్పుకున్నాం కదా. ఎలాంటి కలుషములు లేనివాడని అర్థం మనకు 63వ నామానికి చెప్పుకున్నాం. ఇక మంగళం పరం 64వ నామం ఓం పరస్మై మంగళాయ నమః. మరో నామం పరస్మై మంగళాయ నమః. అంటే స్వామి సమస్త హేయ ప్రత్యనీకం అన్నాడు. వదిలిపెట్టదగిన అన్నిటికంటే ఈయనే వ్యతిరేకం. అంటే ఈయన దగ్గర వదిలిపెట్టదగినవంటూ ఏవీ లేవు. సమస్త హేయ ప్రత్యనీయ కళ్యాణైకతానః అంటాం. అనంతమైనటువంటి విడిచిపెట్టదగిన వాటికి విరుద్ధమైన కళ్యాణ గుణములు కలవాడు. అదే అర్థం. మంగళం పరం అంటే ఇదే అర్థం. అంటే మంగిహి గత్యర్థ అంటాడు. మంగి ధాతువు గత్యర్థంలో ఉంది. దీనికంటే పరంగా అత్ప్రత్యయం వస్తే మంగళం అవుతుంది. స్వయం ప్రభ ఆనందతయా కళ్యాణైకతానం. ఇతను పరబ్రహ్మము, మంగళం పరం. స్వయం ప్రకాశమైనటువంటి ఆనందమే ఇతని యొక్క స్వరూపం కాబట్టి అన్ని శుభములకు ఈయన నివాస స్థానము, ఏకస్థానము. ఇతనే మంగళం పదం అనే పదార్థం కూడా చెప్తుంది. కాబట్టి సకల మంగళములకు ఇతనే ఏకస్థానము, నివాస స్థానము. ఇది మంగళ శబ్దానికి అర్థం. ఇక రెండవది పరం అంటున్నాం. అంటే ఈ స్వరూపము అనంతము. పరమాత్మ యొక్క మంగళ స్వరూపం ఉందే ఇది అనంతము. ఇతను సహజ సిద్ధమైనటువంటి నిత్యమైన అపరిమితమైనటువంటి అంతులేని లెక్కలేనన్ని ఎన్నో కళ్యాణ గుణముల యొక్క ఆకరం, నివాసస్థానం. తన విభూతుల యొక్క అనుభవాన్ని అనాదిగా కలిగి ఉన్నా స్వయముగా తాను సమస్త దోషములకు దూరంగా ఉంటాడు. సమస్త దోషాలను నశింపచేసేవాడిగా ఉంటాడు. శాంతము, దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితుడు. అంటే ఇక్కడున్నాడు అక్కడ లేడు, ఇప్పుడున్నాడు అప్పుడు లేడు, ఈ రూపంలో ఉన్నాడు ఆ రూపంలో లేడు అనేటువంటి పరిచ్ఛేదం, కొలత
పరిమితి లేనివాడు.